అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాషివాడ 29th మే ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. నికే ఆల్మోస్ట్ 2% ప్లస్, హాంకాంగ్ 0.5% ప్లస్, షాంఘై కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అవగా S&P 500 దాదాపుగా 0.5% అండ్ నాస్డాక్ 1% మేర లాభాలతో అయితే ముగిశాయి. ఆయిల్ స్టిల్ ఇంకా ఎటు డైరెక్షన్ తీసుకోవాలి అర్థం కాక సతమతం అవుతోంది. ఎందుకంటే గంటల వ్యవధిలో ప్రకటనలు మారిపోతున్నాయి. నోట్తో వస్తున్న మాటలకి ఆన్ గ్రౌండ్లో కనిపిస్తున్న వాటికి వ్యత్యాసం చాలా గట్టిగా ఉంది. ఇరాన్ రిపోర్టెడ్లీ లాంచెస్ మిజైల్స్ యాజ్ అ ట్రంప్ మిల్స్ డీల్ టు పాజ్ వార్. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ వార్ పాజ్ చేశాయని చెప్తూనే వాళ్ళ మీద దాడులు చేయడం అండ్ ఆల్మోస్ట్ ఇక డీల్ ఫైనల్ స్టేజెస్కి చేరిందని చెప్పుకోవడం. అటు ఇరాన్ కూడా మళ్ళీ రిటాలియేట్ చేయడం. అంటే ఇండోలో ఏంటంటే ఇరాన్ పెద్దగా రిటాలియేట్ చేసిన దాఖలాలు లేవు. యుఎస్ మాత్రమే పదే పదే వాటిని పోక్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బట్ సమ్హౌ ఇరాన్ ఇండోలు కొద్దిగా ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలన్నీ కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి కాబట్టి. బట్ మళ్ళీ యుఎస్ దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ మరొకసారి మిజైల్ దాడులకి తెగబడిందన్న వార్తలు కూడా ఇక్కడ మనమైతే చూస్తున్నాము. ఎగ్జాన్ వాన్స్ ఆయిల్ ఇన్వెంటరీస్ విల్ హిట్ డేంజరస్లీ low levels in week, forcing prices to shoot higher. ఆయిల్ ప్రైజెస్ టర్న్ లోయర్ అని అనుకున్నప్పటికీ మళ్ళీ ఒక 2-3% మేర క్రూడ్ మళ్ళీ పెరిగింది లోయర్ లెవెల్స్ నుంచి. స్టిల్ ఇంకా $92-93 దగ్గర ఉండడం అనేది కొద్దిగా గొప్ప ఒక పాజిటివ్. సో అందువల్ల మనం ఏదో ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత వరకు హెవీ పొజిషన్స్కి మాత్రం కొద్దిగా దూరంగా ఉండండి. వీకెండ్స్ రోజున ఏదైనా హాలిడే మూమెంటం ఉన్న రోజున, ఎందుకంటే ఓవర్ నైట్ పొజిషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయో, ఓవర్ నైట్గా ఏం డెసిషన్స్లో మార్పు వస్తుందో మనకు తెలియదు. సో అందువల్ల గోల్డ్ కూడా మనకి ఎలాంటి డైరెక్షన్ తీసుకోవాలో అర్థం కాక ఇది కూడా అక్కడక్కడే సతమతం అవుతుంది. $4,500 దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ కూడా $74-$75 మధ్య అటు ఇటు కదలాడుతుంది. క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా బలహీనత మనకు కనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. $77,000-$78,000 నుంచి మెల్లిగా ఇంచింగ్ టువర్డ్స్ 70,000 లెవెల్స్. యాజ్ ఆఫ్ నో ఈరోజు కూడా ఒక 2% మీరు నష్టపోయి $73,000-$74,000 దగ్గర బిట్ కాయిన్ అయితే ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా 1.5 నుంచి 2% మేర నష్టాలతో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ అంశాలుగా అయితే ఉన్నాయి. అండ్ దీనికి తోడు 3.8% యుఎస్ ఇన్ఫ్లేషన్ 3 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. గ్యాస్ ధరలు అనూహ్యంగా పెరిగాయి, ఫుడ్ ప్రైజెస్ పెరిగాయి అండ్ స్పెండింగ్ పవర్, ఫుడ్ ప్రైజెస్ స్క్వీజ్ ఇన్కమ్స్ అండ్ స్పెండింగ్ పవర్. సో ఇవన్నీ కూడా పరోక్షంగా వడ్డీ రేట్లు పెంచడానికి ఏమైనా అవకాశం ఉందా అన్న ఒక భయం కూడా యుఎస్లో అయితే ఉంది. నిజంగా అందువల్ల బాండ్ ఈల్డ్స్ కొద్దిగా పెరుగుతున్నాయి. గోల్డ్ కూడా కొద్దిగా అందుకు తగ్గడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడం మంచిది. యుఎస్ ఇరాన్ అగ్రీ టు ఎక్స్టెండ్ బట్ ట్రంప్ ఎట్ టు షో ఇది, ఎందుకంటే ఆయన ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ చూద్దాం. ఇక స్టాక్స్ పరంగా చూస్తేనేమో చాలా స్టాక్స్ ఉన్నాయి. అన్ని స్టాక్స్ మనం చెప్పుకోలేం కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ 49th AGM జూన్ 19వ తారీఖున షెడ్యూల్ చేశారు. సో ఈ ఏజిఎంలో అయినా జియోకి సంబంధించి ఏదైనా ఒక ప్రకటన వస్తుందేమో అండ్ రిలయన్స్ రిటైల్కి సంబంధించి ఏదైనా ప్రకటన వస్తుందేమో అని చెప్పి మార్కెట్స్ చాలా ఆశగా అయితే ఎదురు చూస్తున్నాయి. కోల్ ఇండియా సెడ్ ది గవర్నమెంట్ విల్ ఎక్సర్సైజ్ ద ఓవర్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్. ఈ OFSకి ఒక మంచి ఇదే వచ్చింది. బట్ చూడాలి. భారత్ డైనమిక్స్ స్టాండ్ అలోన్ ప్రాఫిట్ దాదాపుగా $114 కోట్ల నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 58.5% మేర క్షీణత నమోదైంది. గత ఏడాది $272 కోట్ల ఉన్న ప్రాఫిట్స్ ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. అశోక్ లేలాండ్ ప్రాఫిట్ $1,291 కోట్ల నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 14% మేర వృద్ధి. అలాగే IDFC ఫస్ట్ బ్యాంక్కి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద దాదాపుగా $515 కోట్ల వచ్చినట్టు వెల్లడించింది. ONGC ఎక్స్పెక్ట్స్ న్యాచురల్ గ్యాస్ టు బికమ్ అన్ ఇంక్రీజింగ్లీ డామినెంట్ అండ్ ప్రాఫిటబుల్ పార్ట్ ఆఫ్ ఇట్ బిజినెస్ అని చెప్పి భావిస్తోంది. జైడస్ లైఫ్ సైన్సెస్కి US FDA నుంచి ఒక ఆమోదం లభించింది. యాజ్ గ్రాంటెడ్ ప్రయారిటీ రివ్యూ టు ఇట్స్ న్యూ డ్రగ్ అప్రూవల్ ఫర్ సెరోగ్లిడ్జార్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ప్రైమరీ బైలరీ చొలాంగిటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది. దీనికి సంబంధించి US FDA నుంచి జైడస్కి ఒక ఆమోదం లభించింది. చాలా స్టాక్స్ ఉన్నాయి. అన్ని స్టాక్స్ మనం చెప్పడం కష్టం, అన్ని స్టాక్స్ జోలికి మనం వెళ్ళడం కష్టం. ఎందుకంటే బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్ అండ్ నేను చెప్పినట్టు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కూడా కాబట్టి నెట్ కూడా సపోర్ట్ చేయదు ఇన్ని మనం కవర్ చేసుకోవడానికి. సో మనం
పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినట్టు వారక్ ఇంజనీరింగ్ దాదాపు రెవెన్యూలో 13% వృద్ధి నమోదైంది. ప్రాఫిట్స్ గణనీయంగా దాదాపు 3 రెట్లు పెరగడం చూస్తున్నాం. హికాల్ రెవెన్యూ 6% క్షీణించింది. నెట్ ప్రాఫిట్స్లో కూడా దాదాపు 72% మేర క్షీణత. 47 కోట్ల రూపాయల వన్ టైం లాస్ని కంపెనీ రికార్డ్ చేసింది. వాడిలాల్ రెవెన్యూ 51% మేర పెరగగా ప్రాఫిట్స్ దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయి. ఫిజిక్స్ వాళ్ళ రెవెన్యూ 51% మేర నమోదు చేసింది. నెట్ లాస్ దాదాపుగా 75 కోట్ల రూపాయలుగా కంపెనీ అనౌన్స్ చేసింది. గత క్వార్టర్తో పోలిస్తే 293 crores ఉన్న లాస్ గణనీయంగా తగ్గించుకోగలిగింది. బాటా ఇండియా రెవెన్యూ 5% ప్లస్ నెట్ ప్రాఫిట్ దాదాపు 95% డౌన్. 28 కోట్ల రూపాయల వన్ టైం లాస్ ఒకటి అనౌన్స్ చేసింది. 9 రూపాయల డివిడెండ్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. DCX సిస్టమ్స్ రెవెన్యూ 62% డౌన్. నెట్ లాస్ 20 కోట్ల రూపాయల లాభాల నుంచి 30 లక్షల రూపాయల నికర నష్టాలని కంపెనీ అయితే అనౌన్స్ చేయడం చూస్తున్నాం. స్వాన్ డిఫెన్స్ రెవెన్యూ 236 crores ఉంది. 5 కోట్ల రూపాయలు ఉన్న లాభాలు కాస్త కొన్ని వందల రెట్లు జంప్ అయితే చూసాం. అయితే కంపెనీ 22 కోట్ల రూపాయల నష్టాల నుంచి 142 కోట్ల రూపాయల నష్టాలని అనౌన్స్ అయితే చేయడం కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ నెట్ ప్రాఫిట్ దాదాపు 55% డౌన్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ రెవెన్యూ 38% ప్లస్ నెట్ ప్రాఫిట్ 302 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాది 237 కోట్ల రూపాయల నికర నష్టాలని అనౌన్స్ చేసిన కంపెనీ అనూహ్యంగా జంప్ చూసాం జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ విషయంలో. సో కొన్ని ఈరోజు ఏదైనా ప్రభావం చూపించగలిగే అవకాశం ఉన్న స్టాక్స్ జాబితా చూస్తే రైట్స్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ క్రిసిల్ టు జాయింట్లీ ఆఫర్ డేటా డ్రివెన్ సొల్యూషన్స్. అలాగే సీమెక్ డైమండ్ని టెక్నికల్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని లాంచ్ చేస్తున్నట్టు వెల్లడించింది. హెచ్జీ ఇన్ఫ్రా సక్సెస్ఫుల్ బిడ్డర్గా నిలిచింది. 115 కోట్ల రూపాయలు యాన్యువల్గా వీళ్ళకి రాబోతుంది. ఆల్రెడీ నాకు తెలిసి ఇది పాత వారితే మొన్న కూడా మనం డిస్కస్ అయితే చేశాము. ఎన్విరో ఇన్ఫ్రా దాదాపు 207 కోట్ల రూపాయల మేర ఒక ఆర్డర్ గెలుచుకున్నట్టు వెల్లడించింది. యాక్మే సోలార్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ 35 మెగావాట్ల BESS వ్యవస్థని రాజస్థాన్లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ రిపోర్ట్ హైలైట్స్లో దాదాపు 144 కోట్ల అగ్రెసివ్గా క్యాపెక్స్ విస్తరణ కోసం సిద్ధం చేసినట్టు వెల్లడించింది. వాళ్ళ ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్, రీటైల్, డిజిటల్ అండ్ న్యూ ఎనర్జీ విభాగాల్లో. అలాగే రిటైల్ అండ్ డిజిటల్ వాళ్ళ స్కేల్ని ర్యాపిడ్గా పెంచబోతున్నట్టు కూడా వెల్లడించింది. దీనికి తోడు సోలార్ బ్యాటరీస్, గ్రీన్ హైడ్రోజన్ సపోర్ట్, ఈ 3 విభాగాలు లాంగ్ టర్మ్ గ్రోత్ని సపోర్ట్ చేస్తాయని చెప్పి కంపెనీ అయితే భావిస్తోంది. సో ఇవి అండ్ మనకు గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా ఫ్లాట్ బయాస్తో అయితే ట్రేడ్ కావడం చూస్తున్నాము. కొద్దిగా మనకి మేజర్ అప్ మూవ్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉన్నప్పటికీ మనకు కొద్ది గొప్ప పాజిటివ్ అంశం ఏంటంటే క్రూడ్ నిలకడగా ఉండడం అనేది మనకి ఒక పాజిటివ్ అంశం. రూపీ కూడా కొద్ది గొప్ప నిలబడే ప్రయత్నం అయితే చేస్తుంది. PLI 2.0లో భాగంగా మొబైల్ ఫోన్స్ బిజినెస్కి మరింతగా ఊతం ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. IDBI స్టేక్ సేల్ విషయంలో మరొకసారి బ్యాక్ ఆన్ టేబుల్. ఫెయిర్ఫాక్స్, ఎమిరేట్స్, NBD ఆఫర్స్ మే బీ కన్సిడర్డ్. IDBI బ్యాంక్ సేల్ చేయడానికి ప్రభుత్వం సమాయత్తంగా ఉంది. ఎందుకంటే నిధులు కూడా వీళ్ళకి అవసరం ఉంది కాబట్టి. ఆల్ క్వాలిటీ వాల్స్ ప్రోడక్ట్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి పూర్తి మిల్క్ బేస్డ్ ఉంటాయని చెప్పి పీటర్ టెర్కుల్వ్ గారు, ఆయన మ్యాగ్నమ్ ఐస్ కంపెనీ గ్లోబల్ CEO చెప్తున్నారు. ఎయిమింగ్ ఫర్ 40 to 50 గ్లోబల్ ప్రోడక్ట్ ఫైలింగ్స్ ఇన్ 3 years అని చెప్పి అచిన్ గుప్తా ఆయన సిప్లా CEO అండ్ MD చెప్తున్నారు. ఈవీకి అనూహ్యమైన డిమాండ్ పెరిగింది. బికాజ్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు బాగా పెరుగుతున్న తరుణంలో అండ్ రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతాయన్న భయాల నేపథ్యంలో ఈవీకి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా. కాకపోతే డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయడంలో కంపెనీలు విఫలమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా డిమాండ్ వచ్చి పడడంలో ఆ డిమాండ్ అడ్రస్ చేయలేకపోతుంది. టాటా మోటార్స్ చెప్తున్న దాని ప్రకారం demand is 2 to 2.5x కరెంట్ ప్రొడక్షన్ కెపాసిటీతో పోలిస్తే 2.5 రెట్ల అధికంగా డిమాండ్ వస్తుంది అని చెప్పి. బట్ అడ్రస్ చేయడం కూడా కష్టం. ఒక్కడికి చెందిన మేడ్ ఇన్ ఇండియా జేనిచ్ డ్రగ్కి ఒక రెగ్యులేటరీ ఆమోదం లభించింది. అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ని సపోర్ట్ చేస్తూ వాటి ఎఫికసీ బాగా చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాక్టీరియా రెసిస్టెంట్ అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాము. సో ఒక్కడికి ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది. లిస్టెడ్ బ్యాంక్స్ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అందుకోగలిగాయి. ఇందులో మెజారిటీ SBI, HDFC, ICICI బ్యాంక్ ఒకటే ఈ 4 లక్షల కోట్ల రూపాయలు సగానికి పైగా వాటాన్ని చేజిక్కించుకోవడంలో సఫలమయ్యాయి. కిష్త్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ దాదాపు 67% మేర పెరిగింది. ప్రాఫిట్స్ కూడా 52% మేర పెరిగి 82 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇవి ప్రధానంగా ఈ వారాంతం రోజున వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.